విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే ట్రై సిటీ రిజర్వ్ కి వచ్చాను. అటు అమరావతి, ఇటు గుంటూరు, అటు విజయవాడ మధ్యలో గుండెకాయ లాగా జస్ట్ 20 నిమిషాల డ్రైవ్ లో ఒక చాలా పెద్ద అతి పెద్ద వెంచర్ ఇన్ దిస్ హోల్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాలి. ఇక్కడ మీరు అంటే ఈ ఏరియాలో మీరు వెంచర్ బాగా ముందు ముందు గ్రోత్ ఉంటుందని చెప్పి ఎలా గుర్తించారు? ఎనీ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలి అని అంటే మెయిన్ ఇస్ ద లొకేషన్. ఇది కాజా టోల్ గేట్ కి దగ్గరలో ఉంది కదండి ఈ పర్టికులర్ ఇది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కరెక్ట్. ఇది అండ్ రైట్ బిహైండ్ నాగార్జున యూనివర్సిటీ అండ్ రామకృష్ణ వెనిజియో. ఇది 53 acres లో డెవలప్ చేస్తున్నాం టోటల్ వెంచర్. అండ్ రెండోది ఏంటంటే ఈ ట్రై సిటీ అని పెట్టడానికి రీజన్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కి ఇట్ ఈస్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ 3 మేజర్ సిటీస్. అదే గుంటూరు, విజయవాడ, అమరావతి. అవును. మీరు 20 minutes లో మీరు ఈ 3 cities ని మీరు రీచ్ అవ్వచ్చు మా ప్రాజెక్ట్ నుంచి. అంటే అమరావతిలో డెఫినెట్ గా మీరు అన్నట్టు ఇక్కడ మేము అమ్మే ప్రైస్ కి ఆల్మోస్ట్ డబుల్ ఆర్ మోర్ దాన్ డబుల్ ప్రైసెస్ ఉన్నాయి అక్కడ. బట్ యాక్టివిటీ వైజ్ గా చూస్తే కనుక ఇక్కడ మా వెంచర్ చుట్టుపక్కల యాక్టివిటీ ఇప్పుడు ఎక్కువ ఉన్నది. అదే ఇంకా పుంజుకునే అవకాశాలు ఇంకా ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ కొంత డెవలప్ అయిన కమ్యూనిటీ వెనిజియో ఉన్నది, రామకృష్ణ వెనిజియో. రైట్. ప్లస్ మీరు కాజా టోల్ రోడ్ దగ్గర మీరు చూసినట్లయితే మీకు అన్ని కమర్షియల్ యాక్టివిటీస్ అండ్ నేషనల్ హైవే 16 చాలా దగ్గరగా ఉండటం మా ప్రాజెక్ట్. రైట్. అండ్ అట్లానే ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వెస్ట్ బైపాస్ మాకు ఇక్కడ నుంచి ఒక 3 to 4 kilometers డిస్టెన్స్ లో స్టార్ట్ అవుతుంది. అక్కడ బటర్ఫ్లై జంక్షన్ వేస్తున్నారు. సో ఆ బటర్ఫ్లై జంక్షన్ నుంచి మీరు ఇటు హైదరాబాద్ వెళ్ళాలన్నా ఆ వెస్ట్ బైపాస్ తీసుకుంటే, మీరు అమరావతిలోకి వెళ్ళాలి అనన్నా 10 minutes అక్కడి నుంచి. హైదరాబాద్ హైవే తీసుకోవాలి అని అంటే 20 minutes. ఏలూరు రోడ్ టచ్ అవ్వాలి అనన్నా మీకు ఒక 20 minutes. మనం ఇటు హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి లేదు ఇటు ఏలూరు వెళ్ళే వాళ్ళకి మా ప్రాజెక్ట్ నుంచి దే కెన్ గో ఫాస్టర్. అంటే బిలీవ్ మీ ఆర్ నాట్, మేము phase 1 కింద 268 plots ఓపెన్ చేసామండి. ఒక 20 days లో we were able to sell 150 out of 268. మెయిన్ 3 reasons. ఒకటి ఏంటంటే లొకేషన్, నేను చెప్పినట్టు ఇందాక మీకు. అండ్ రెండోది వచ్చేసి ఎన్ఆర్ఐ ప్రమోటర్స్, మా బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్ గా కానివ్వండి లేకపోతే సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్ గా US లో మేము 23 years అయింది నేను వెళ్ళి. అండ్ థర్డ్ రీజన్ ఏంటంటే ఎమ్యూనిటీస్.